హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 21st వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 8.3 నుండి రోమన్ 4లో ఉన్న 6th ప్రాబ్లం, 7th ప్రాబ్లం మరియు 8th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీకు ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్లో చూస్తేనే ప్రతి వీడియో కూడా డౌట్ లేకుండా అర్థమవుతుంది. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుండి మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, మరి మనకి రోమన్ 4 ఏంటండి, ప్రూవ్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీస్ అని చెప్పి మనకి నియర్లీ 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇది 6th క్వశ్చన్. ఇది మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ప్రూవ్ దట్ అని చెప్పి ఇది ఇస్తారండి. అంటే మనము దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుందని ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఇది క్వశ్చన్, ఇదే ఆన్సర్. ఎలా వస్తుందని మనం చెప్పాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం కదండి మనం జనరల్గా. ఆల్రెడీ దీనికి ముందు 5 ప్రాబ్లమ్ చేసాం. సో సిమిలర్ అవన్నీ కూడా మనం ఎల్హెచ్ఎస్ తీసుకునే చేసాం. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి ఇది వస్తుందని చూపించాలి. ఇక్కడ మీరు ఆర్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ స్క్వేర్ రూటే లేదు మొత్తానికి. ఫస్ట్ సీకెన్ టాన్ ఉంది, అది పక్కన పెడదాం. అసలు ఆర్హెచ్ఎస్లో స్క్వేర్ రూటే లేదు. సో ఇప్పుడు మన ఫస్ట్ గోల్ ఏంటంటే ఈ స్క్వేర్ రూట్ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? ఎలిమినేట్ చేయాలంటే స్క్వేరింగ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది స్క్వేరింగ్ చేయడానికి ఇది ఈక్వేషన్ కాదండి. ఇది జస్ట్ ఒక ఎల్హెచ్ఎస్లోనే ఒక వాల్యూని స్క్వేరింగ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా సమ్ ఈక్వేషన్ ఏదో ఉందనుకోండి, అప్పుడు 2 సైడ్స్ స్క్వేరింగ్ చేయొచ్చు. బట్ ఇది ఈక్వేషన్ కాదు, ఒక వాల్యూ మనం తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ వాల్యూ. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ విత్ 1 + sin a. అంటే ఇప్పుడు ఈ కింద 1 - sin a ఉంది కదండి, దీనికి సింబల్ మార్చండి. ఏమవుతుంది? 1 + sin a. అవునా? ఈ 1 + sin aతో న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేయండి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇలాగే ఎందుకు చేసావు పర్టికులర్గా అని. ఇప్పుడు నేను 1 + sin aతో న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేశాను అనుకోండి. ఓకేనా? 1 + sin aతో న్యూమరేటర్ అంటే దీన్నండి, లోపల ఉన్నదాన్ని న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేశాను అనుకోండి. ఇక్కడ న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే 1 + sin a ఇంటూ 1 + sin a అంటే 1 + sin a హోల్ స్క్వేర్గా మారిపోతుంది. స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే డినోమినేటర్లో 1 - sin aని 1 + sin aతో ఇంటూ చేసి ఇది a - b ఇంటూ a + bగా వస్తే సో ఫర్దర్గా మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ వస్తుంది అని జస్ట్ ఇమాజిన్ చేసుకుని చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మరి మాకు ఎగ్జామ్గా ఇస్తే ఎలా తెలుస్తుంది అంటే మీకు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుందండి. ఓకేనా? మెయిన్లీ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డినోమినేటర్ని అబ్జర్వ్ చేయండి. 1 - sin a ఉంది కదండి, ఇక్కడ సింబల్ మార్చండి. దీనికి ఆపోజిట్ సింబల్ ఏంటి? ప్లస్ 1 + sin aతో న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేసేయండి. ఆటోమేటిక్గా మీకు సింప్లిఫై అయిపోతుంది. ఓకేనా? ప్రాబ్లం ఏమీ లేదు, చాలా ఈజీ అండి. ఇది ఒకసారి చూసేయండి. ఓకే, సో న్యూమరేటర్ని డినోమినేటర్ని 1 + sin aతో ఇంటూ చేసాం. అంటే ఈ లోపల ఈ వాల్యూని మాత్రమే ఇంటూ చేస్తాం కాబట్టి ఇదంతా మనం లోపల చేస్తున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + sin a ఇంటూ 1 + sin a బై 1 - sin a ఇంటూ 1 + sin a. ఓకేనా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్ని చూస్తే 1 + sin a ఇంటూ 1 + sin a అంటే ఫర్ సపోజ్ a ఇంటూ a అని ఉందనుకోండి, మనం a స్క్వేర్ అని ఎలా రాస్తాం? అలాగే 1 + sin a ఇంటూ 1 + sin a అంటే 1 + sin a హోల్ స్క్వేర్ అని రాశాను. డినోమినేటర్ని అబ్జర్వ్ చేస్తే చూడండి ఏ విధంగా ఉందండి, 1 - sin a ఇంటూ 1 + sin a. అవునా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది a - b ఇంటూ a + b ఫామ్గా ఉందండి. సో a - b ఇంటూ a + b అంటే ఏమవుతుందండి మనకి? a² - b². సో ఇప్పుడు కంపేర్ చేసుకోండి, a ప్లేస్లో ఎంత వచ్చింది, b ప్లేస్లో ఎంత వచ్చింది. సింపుల్గా a ప్లేస్లో 1 ఉందండి, b ప్లేస్లో sin a ఉంది. అంటే మనకి దీని వాల్యూ ఏమవుతుందండి? a² - b² కదా. a అంటే మనకి ఎంత వచ్చింది? 1 అంటే 1² - b². అంటే b అంటే ఎంత వచ్చింది? sin a. కాబట్టి sin a హోల్ స్క్వేర్, అంతే కదా. సో 1² అంటే 1 మైనస్ sin a హోల్ స్క్వేర్ అని ఉంటే దీన్ని sin² a అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? డౌట్ ఉంటే పక్కన ఇది ఎక్కించుకోండి, ఏం పర్లేదు. మీరు ఎగ్జామ్లో కూడా ఇది రాసుకోవచ్చు కావాలంటే. సో అందుకని ఈ డినోమినేటర్ ఈ 1 - sin a ఇంటూ 1 + sin a ఎలా మారుతుందండి? 1² - sin² a. సో 1² అంటే 1 కదా. సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఇలా మనకి న్యూమరేటర్ ఒక ఫ్రాక్షన్కి స్క్వేర్ రూట్ ఉంది అంటే న్యూమరేటర్కి స్క్వేర్ రూట్ ఉంటుంది, డినోమినేటర్కి స్క్వేర్ రూట్ ఉంటుంది కదా. ఈ విధంగా ఓవరాల్గా దీన్ని మనము √a/√b అని రాసుకోవచ్చు. సో ఇక్కడ అందుకని ఈ ఓవరాల్గా ఉన్న స్క్వేర్ రూట్ని న్యూమరేటర్కి డినోమినేటర్కి ఇండివిజువల్గా అప్లై చేసుకున్నాను బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ.
సో ఇక్కడ న్యూమరేటర్గా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్. లోపల ఉన్న వాల్యూకి స్క్వేర్ ఉంటే అప్పుడు ఆ స్క్వేర్ని స్క్వేర్ రూట్ని క్యాన్సిల్ చేయొచ్చండి. చాలామంది ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ని స్క్వేర్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, సైన్కి మాత్రమే స్క్వేర్ ఉంది, అంతేగాని లోపల 1 - sin a మొత్తానికి స్క్వేర్ లేదు, లైక్ దీనికి ఉన్నట్టు. సో క్యాన్సిల్ చేయడానికి కుదరదు. మరి ఏం చేద్దామంటే మనకి తెలిసిన ఫార్ములా ఏంటండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుండి సైన్ స్క్వేర్ ఏని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. చేస్తే మనకి మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది కదండి. అంటే కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - sin స్క్వేర్ ఏ. అంటే అర్థం ఏంటి, 1 - sin స్క్వేర్ ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు అనే కదా అర్థం. సో ఇక్కడ మనకు 1 - sin స్క్వేర్ ఏ వచ్చింది కదా, అంటే దీని ప్లేస్లో నేను కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు కదా. స్క్వేర్ రూట్ అలాగే ఉంటుంది, దీనికి పోతుంది ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి. సో స్క్వేర్ రూట్ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ స్క్వేర్ రూట్ లోపల కాస్ ఉంది, ఓన్లీ కాసే ఉంది, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి లోపల ఉన్న వాల్యూకి స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏం మిగులుతుందండి, 1 + sin a cos a. ఇందులో మనం మొత్తం సింప్లిఫికేషన్ చేసుకుంటేనే వచ్చేసాం, ఓన్లీ మల్టిప్లికేషన్ చేసాం ఫస్ట్, ఇదంతా కూడా సింప్లిఫికేషనే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2/3 లేదంటే 2 + 7/9 అని ఉంది. సో ఇక్కడ ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది, అంటే 2/9 + 7/9 అని రాసుకోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా ఈ కాస్ ఏని 1కి రాసాను, సైన్ ఏ కూడా రాసేయండి. 1/cos a + sin a cos a. సో 1/cos a అంటే ఎంతండి, సీకెన్ ఏ. sin a/cos a అంటే ఎంతండి, tan a. సో చూడండి RHS వచ్చేసింది. ఓకేనా. ఇలా స్క్వేర్ రూట్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ ప్రాసెస్ మల్టిప్లై చేయాలనే థాట్తో, అంటే మనం అది అప్లై చేస్తే చాలా ఆటోమేటిక్గా ప్రూఫ్ వచ్చేస్తుంది. ఓకేనా. బట్ గుర్తుపెట్టుకోండి, దీనికి ఆపోజిట్ సింబల్ 1 - sin aకి ఆపోజిట్ సింబల్, అంటే 1 + sin aతో న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేయాల్సి వస్తుంది. ఓకేనా. దేర్ ఫోర్ అని చెప్పి క్వశ్చన్ ఇదే ఇక్కడ రాసేయండి. ఓకేనా. ఇక్కడ నేను రెడ్ మార్కర్తో ఇక్కడ లైన్స్ అయినా ఇవైనా ఇవి వరుసగా నోట్ చేసుకోవద్దండి, అంటే మీరు అలా పెట్టొద్దు, ఇవి మాత్రం మీరు ఫార్ములా ప్రకారంగా నోట్ చేసుకోండి పక్కన. కానీ ఇలా నేను పెట్టేవి లైన్స్ కానీ ఇలాంటివి కానీ అసలు నోట్ చేయొద్దు, నేను మీకు అర్థం అవడం కోసం అలా చెప్తున్నాను అంతే. నెక్స్ట్ మనకి 7th క్వశ్చన్ అండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇది. సో ఒకసారి LHS అబ్జర్వ్ చేయండి, RHS అబ్జర్వ్ చేయండి. LHS చాలా పెద్ద వాల్యూ కింద ఉన్నది, RHS మనం tan θ అని ప్రూవ్ చేయాలి. ఇంకా మనం పర్టికులర్గా ఇలా చేయాలి అలా చేయాలని కాకుండా దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, LHS వాల్యూ తీసుకున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే sin³ θ ఉంది. ఇప్పుడు నార్మల్గా A³ అంటే ఏంటి అర్థం, A × A అనే కదా. అలాగే sin³ θ అంటే sin θ × sin θ అని అర్థం. ఓకేనా. అంటే ఇక్కడ 3, ఇక్కడ sin θ × sin θ ఇలా 3 sin θ ఉన్నాయి. అలాగే డినోమినేటర్లో ఇక్కడ 2 cos³ θ అంటే cos θ × cos θ. ఇప్పుడు నేను న్యూమరేటర్గా నుండి ఒక sin θ కామన్ తీసుకోవచ్చు కదండి, ఎందుకంటే ఇక్కడ ఒక sin θ ఉంది, ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి అనుకోండి, కానీ ఇక్కడ ఒక sin θ ఉంది, ఇక్కడ కూడా 3 ఒకటి కామన్ వస్తుంది. కాబట్టి ఈ 3 sin θలో ఒక sin θ కామన్ తీసాను, ఈ sin θ కామన్ తీసాను. అదే ఈ 3 sin θలో నుండి ఒకటి, ఇక్కడ ఒక sin θ, రెండింటిలోకి ఒక sin θ కామన్గా ఉంది కాబట్టి నేను కామన్ తీసానండి sin θ అనేది. ఇంకా sin θ కామన్ తీస్తే మనకి లోపల ఏముంటుంది, ఇక్కడ 1 - 2 sin³ θలో ఒక sin θ కామన్ తీసాం కాబట్టి sin² θ. అలాగే డినోమినేటర్లో కూడా cos θ అంటే cos³ θ అంటే cos θ × cos θ cos θ, ఒక cos θ కామన్ తీయండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటి ఉంది కదా. సో అందుకని cos θ కామన్ తీస్తే 2 cos² θ, ఎందుకంటే మనకు ఒకటి బయటికి తీస్తాం కాబట్టి, మైనస్ ఇంక ఇక్కడ ఉన్నదే ఒకటి, అది మనం బయటికి తీస్తాం కాబట్టి 1 ఉంటుంది. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, sin θ cos θ బయటకు వచ్చేసింది. ఇక్కడ లోపల ఉన్న ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1 ఉంది, అలాగే డినోమినేటర్ ఇక్కడ ఒక 1 ఉంది. ఇప్పుడు మొత్తం మనకి ఈ వాల్యూ అంతా సైన్ కాసుగానే ఉంది కాబట్టి నేను ఈ 1 ప్లేస్లో ఈ ఐడెంటిటీ రాసుకుంటున్నానండి. అంటే ఈ 1 ఉన్న ప్లేస్లో sin² θ + cos² θ అని రాసుకున్నాను. ఇలా రాసుకోవడానికి గల కారణం ఏంటంటే మనకి ఇంకా ఫర్దర్గా సింప్లిఫై అవ్వడం కోసం అంతే, అంతకన్నా ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ 1 ప్లేస్లో sin² θ + cos² θ రాసేసాను. ఓకేనండి, చూసారా ఈ 1 ప్లేస్లో ఇది రాసేసాను. -2 sin² θ అలాగే ఉంటుంది బై
ఇక్కడ ఈ 1 ప్లేస్లో చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రాశాను. ఇక్కడ జాగ్రత్తగా మైనస్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్ పెట్టానండి. ఓకేనా? సో చూసుకోండి. ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేసేయడమే. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా -2 సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సైన్ స్క్వేర్ థీటా -2 సైన్ స్క్వేర్ థీటా అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్ అని అనుకోండి. -2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఎక్స్ అని అనుకున్నాం కదా. సో ఎక్స్ -2x అంటే ఎంత? -x. అలాగే ఇది కూడా అంతే, అలా చేసుకోవడమే. సో సైన్ స్క్వేర్ థీటా -2 సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుందండి? -సైన్ స్క్వేర్ థీటా. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అలాగే ఉంటుంది. ఓకేనా? న్యూమరేటర్ వరకు ఓకే కదా. ఇక డినామినేటర్కి వద్దాం. ఫస్ట్ మైనస్ని ఇంటూ చేద్దామండి. మైనస్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా -సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇదిగో సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. సో మైనస్తో ఇంటూ చేసేసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. ఇంక న్యూమరేటర్ నేమ్ డిస్టర్బ్ చేద్దాగా ఉంచేయండి. ఇంక డినామినేటర్గా చూస్తే చూడండి 2 కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. 2 కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. సేమ్ ఇందాకలాగే దీన్ని ఎక్స్ అని అనుకోండి. అంటే డౌట్ వస్తే మాట 2x - x అంటే ఎంత అవుతుంది మనకి? ఎక్స్ అంటే ఏంటండి? కాస్ స్క్వేర్ థీటా. అంటే 2 కాస్ స్క్వేర్ థీటాల నుంచి ఒకటి తీసేయాలి, అంతే కదా. ఇంకెన్ని ఉంటాయో ఒకటి. సో ఇక్కడ చూడండి 2 కాస్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా, ఇంకా 1 కాస్ స్క్వేర్ థీటా, ఈ సైన్ స్క్వేర్ థీటా అలాగే ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ మనకి సేమ్ వాల్యూస్ వచ్చినాయండి. ఏంటవి? కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా, కింద కూడా కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా. అండ్ మనకి ఆపరేషన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఈ రెండింటి మధ్య, కాబట్టి మనం సేమ్ వాల్యూస్ ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఇలా చేయొద్దు, నార్మల్గా ఇక్కడ ఆన్సర్ వేసేయండి తప్ప ఇలా క్యాన్సిల్ చేయొద్దు. అంటే కొంచెం నీట్గా కనబడదు అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఇంకేం మిగులుతున్నాయండి మనకి? సైన్ థీటా ఒకటి, కాస్ థీటా ఒకటి. సో సైన్ థీటా బై కాస్ థీటా మిగిలింది. సైన్ థీటా బై కాస్ థీటా అంటే మనకి ఎంతండి? tan థీటా కదా ఫార్ములా ప్రకారంగా. దేర్ఫోర్ హెన్స్ RHS ఈక్వల్ టు RHS. ఓకే, నెక్స్ట్ అండి 8th ప్రాబ్లం. ఇది మీకు సిలబస్ చేంజ్ అవ్వకముందు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. ప్రతి స్టూడెంట్ కూడా నేర్చుకుంటాడు కంపల్సరీ, ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్. మీ సిలబస్ చేంజ్ అవ్వకముందు ట్రిగ్నామెట్రీ చాప్టర్ ఉండేది, ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ అని మార్చారు. పాత సిలబస్లో అయితే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఓకేనా? అండ్ చాలా ఈజీ ప్రాబ్లం కూడా. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి. అంటే ఈజీ అంటే మనకి మిగిలిన కష్టమేమో అనుకుంటారేమో. ప్రతి ప్రాబ్లంకి ఎక్స్ప్లెనేషన్ ఉంది కదండి. మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది. అందులో కష్టం అనడానికైతే లేవు. బట్ మీరు ప్రాక్టీస్ చేయకపోతేనే మీకు కాన్ఫిడెన్స్ ఉండదు, అందువలన మీకు అలా అనిపిస్తుంది అన్నమాట కష్టం అని. సో ఒకసారి చూడండి, ఇదంతా LHS అండి, ఇదంతా RHS. సో మనం దీన్ని తీసుకుని ఇది ప్రూవ్ చేయాలి. సో అందుకని టేకింగ్ LHS తీసుకున్నాను. ఇక్కడ సింపుల్గా A+B² ఫార్ములాస్ అప్లై చేసేస్తే సరిపోద్దండి. నేను ఒక దానికి అప్లై చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సైన్ A ప్లస్ కొసీకెన్ A² కదా, అంటే ఇదంతా A అని అనుకోండి, ప్లస్ ఇదంతా B అని అనుకోండి, అంటే A+B² అన్నట్టే కదా. సో A+B² అంటే ఏంటంటే మనకి ఫార్ములా A² ప్లస్ B² ప్లస్ 2AB. ఇప్పుడు ఏ ప్లేస్గా ఎంత అనుకున్నాం మనం? సైన్ A. B ప్లేస్గా ఎంత అనుకున్నాం మనము? కొసీక్ A. అంటే ఏ ప్లేస్లో సైన్ A పెట్టండి. A² ఉంది అంటే సైన్ స్క్వేర్ A ప్లస్ B². B అంటే కొసీక్ A, స్క్వేర్ ఉంది కాబట్టి కొసీక్ స్క్వేర్ A ప్లస్ 2 ఇంటూ A అంటే సైన్ A, B అంటే కొసీక్ A, అంటే 2 ఇంటూ సైన్ A ఇంటూ కొసీక్ A. ఓకేనండి, అర్థమైందండి? అంతే. అలాగే మనకి ఈ కాస్ A ప్లస్ సీకెన్ A కూడా సేమ్ ఇలాగే అనుకోండి. అప్పుడు మనకి ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ A ప్లస్ B ప్లేస్లో సీకెన్ స్క్వేర్ B² కదా యాక్చువల్లీ. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని A B అని అనుకుని అలా ఎక్స్పెండ్ చేస్తాం, అలాగే దాన్ని కూడా ఎక్స్పెండ్ చేయండి. కాస్ A ప్లస్ సీకెన్ A² కదా. సో ఇది A అని అనుకోండి, ఇది B అని అనుకోండి. సేమ్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తే A² ప్లస్ B² ప్లస్ 2AB కదా. ఇక్కడ ఏ ప్లేస్గా వచ్చింది? కాస్ A, కాబట్టి A² అంటే కాస్ స్క్వేర్ A ప్లస్ B² అంటే B ప్లేస్గా వచ్చింది సీకెన్ స్క్వేర్ A ప్లస్ 2 ఇంటూ కాస్ A ఇంటూ సీకెన్ A అని వస్తుంది. అఫ్కోర్స్ నేను ఇక్కడ వేసాను, బట్ ఎక్స్పాన్షన్ ఎలా చేసానని మీకు తెలియదు కదా, సో అందుకోసం. ఇదేమీ నోట్ చేసుకోవద్దండి, జస్ట్ మీకు తెలియడం కోసం అంతే. ఓకే, సో ఇప్పుడు చూస్తే సైన్ A ప్లస్ కొసీకెన్ A² ఎక్స్పాన్షన్, సైన్ స్క్వేర్ A ప్లస్ కొసీకెన్ స్క్వేర్ A ప్లస్
2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ, ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్ అన్నమాట. సో చూడండి దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇది. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ సీకెన్ ఏ, దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇక్కడ నుండి ఈ చివరి వరకు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇందాక ఫార్ములా చెప్పి ఎక్స్పాండ్ చేశాను కదా, సో అదే విధంగా ఎక్స్పాండ్ చేసేసాను. దీని నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ చేంజ్ చేసాం. ఇక్కడ మాత్రం కొసీకెన్ ఏ ప్లేస్లో 1/sin ఏ అని రాశాను. సో యాక్చువల్గా మనకి ఫార్ములా ఉంటుంది కదండి, కొసీక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ అని మనకు ఫార్ములా సెకండ్ వీడియోగా చెప్పుకున్నామండి ఇదే చాప్టర్లో. అలాగే ఇక్కడ సీకెన్ ఏ ప్లేస్లో 1/cos ఏ అని మనం రాసుకోవడం జరిగింది. సో అంతే, ఈ కొసీకెన్ ఏ ప్లేస్లో 1/sin ఏ రాశాను, ఈ సీకెన్ ఏ ప్లేస్లో 1/cos ఏ రాశాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? అదే ఏమీ చేంజ్ చేయలేదని. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఏం చేశానంటే ఇవన్నీ ప్లస్లే కదండి. ఇప్పుడు 2 + 3 + 5 + 9 + 10 అని ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 2 + 10 + 3 + 5 + 9 అని రాస్తాను. ఏమన్నా వాల్యూ మారుతుందా? ఏమీ మారదు. ఇక్కడికి దీనికి చేంజ్ ఏంటి? ఈ +10 దీని పక్కన రాశాను, అంత మాత్రం వాల్యూ మారుతుందా? మారదు. ఎందుకు మారదు? నేను ఆల్రెడీ చెప్పాను, పొజిషన్స్ చేంజ్ చేసినా మనకు ప్రాబ్లం ఉండదు, కానీ సింబల్స్తో సహా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ +10ని నువ్వు ఇక్కడ రాసుకున్నా, ఇక్కడ రాసుకున్నా, ఇక్కడ రాసుకున్నా దాని మీనింగ్ ఏంటి? 10 యాడ్ చేయమని అర్థం. సో ఎక్కడైనా దాని మీనింగ్ మారదు, అవునా కదా? సో అందుకని ఇక్కడ మనకి ప్లస్, ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ప్లస్ కాస్ స్క్వేర్ ఉంది చూడండి, దీన్ని తీసుకొచ్చి ఈ సైన్ స్క్వేర్ ఏ పక్కన రాశాను. ఎందుకు ఇలా రాశానంటే మన ఫార్ములా అప్లై చేయడం కోసం. ఓకేనా? ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది నెక్స్ట్ స్టెప్లో దీని పక్కన రాశాను. నెక్స్ట్ కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైన్ ఏ ఏమో న్యూమరేటర్గా ఉంది, ఈ సైన్ ఏమో డెనోమినేటర్గా ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదండి. సో అంటే ఇంకేం మిగులుతుంది? 2 × 1 2. అలాగే ఇక్కడ కాస్ ఏ, ఇక్కడ కాస్ ఏ కూడా క్యాన్సిల్. సో 2 × 1 2, ఇదిగో 2 + 2, రెండు 2 చివరి రాశాను. ఇంక ఈ సీకెన్ స్క్వేర్ ఏ కూడా ఈ కొసీకెన్ స్క్వేర్ ఏ పక్కన రాసేసాను అంతే. ఓకేనా? ఫస్ట్ ఈ సైన్ స్క్వేర్ ఏ పక్కన ఇది రాశానండి, తర్వాత కొసీకెన్ స్క్వేర్ ఏ పక్కన ఈ సీకెన్ స్క్వేర్ ఏ రాశానండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఈ క్యాన్సిల్ చేసేసి 2 × 1 2, 2 × 1 2 వేసేసాను. ఇక్కడ చూడండి 2 + 2 అంటే 4. ఓకేనా? అలాగే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే మనకి ఫార్ములా ఏంటండి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఫార్ములా 1. అంటే నేను దీని ప్లేస్లో 1 రాసేసాను. అలాగే 2 + 2 4 కదా, సో ఈ రెండు నెంబర్స్ అని చెప్పి మళ్ళీ 4 తీసుకొచ్చి పక్కన రాశాను. ఇంకా మిగిలినవి ఏంటి? కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ. సో 1 + 4 అంటే ఇక్కడ ఎంత అండి మనకి? 5. మొత్తానికి 7 తెప్పించాల్సింది 5 తెప్పించాం, 5 వరకు తెప్పించాం. ఇంకా రిమైనింగ్ కొసీకెన్ స్క్వేర్ ఏ ఉంది, సీకెన్ స్క్వేర్ ఏ ఉంది. ఇక్కడ మనకేమో టాన్ స్క్వేర్ ఏ ఉంది, కాట్ స్క్వేర్ ఏ ఉంది. వెంటనే ఐడెంటిటీస్ గుర్తుకెచ్చుకోండి. ఏంటండి? కొసీకెన్ లేదంటే సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అవునా కదా? ఇక్కడ ఉన్న సీకెన్ స్క్వేర్ ఏ మనని టాన్లోకి మార్చేయాలి, అలాగే ఇక్కడ ఉన్న కొసీకెన్ స్క్వేర్ ఏ మనం కాట్లోకి మార్చేయాలి. ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సిన దానికి టాన్ కాట్ ఉన్నాయి కాబట్టి. అందుకని నేను ఇక్కడ ఉన్న సీకెన్ స్క్వేర్ మార్చాలి కాబట్టి మైనస్ టాన్ స్క్వేర్ అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందండి? సీకెన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 + టాన్ స్క్వేర్ ఏ, అవునా కదా? అంటే సీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో నేను రాసుకోవచ్చు అని అర్థం. సో ఇక్కడ ఉన్న సీకెన్ స్క్వేర్ ఏ, యాక్చువల్గా ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో నేను ఏం రాశానండి? 1 + టాన్ స్క్వేర్ ఏ రాశాను. చూసారా? సీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 + టాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఐడెంటిటీ ఉంటుంది. ఏంటి అది? మనకి కనిపిస్తుంది కదా, ఈ ఫార్ములాని ఇక్కడ రాసేది అంటే మీకు పక్కన సైడ్ రాసుకోండి. ఏంటంటే ఫార్ములా ఇంకోటి కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా సేమ్ అండి, మనకి కొసీకెన్ స్క్వేర్ తీటా ఉంది, అదే కొసీకెన్ స్క్వేర్ ఏ ఉంది. యాక్చువల్గా మరి తీటా ఏ అంటే వేరే అనుకుంటారేమో, మనం ఇక్కడ తీటా అయినా పెట్టుకోవచ్చు, ఏ అయినా పెట్టుకోవచ్చు, బి అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఈ కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో మనకు కాట్ స్క్వేర్ రావాలి కాబట్టి దీన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసాను. అంటే కొసీకెన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 + కాట్ స్క్వేర్ ఏ. అంటే అర్థం ఏంటండి? కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 + కాట్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. సో చూడండి, ఈ కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 + కాట్ స్క్వేర్ ఏ రాస్తాను. చూసారండి? సో ఇప్పుడు చూడండి 5 + 1 6, 6 + 1 7 అండ్ ప్లస్ టాన్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్. అంటే ఆర్హెచ్ఎస్లో అలా ఉంది కాబట్టి నేను అలా రాశాను. దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇది పాత సిలబస్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ప్రజెంట్ మరి మీకు సిలబస్ చేంజ్ చేశారు కాబట్టి ఏది ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పలేము మనం ఎగ్జామ్స్ అయ్యే వరకు.
అందుకని ఏంటంటే మీరు ఈ రోమన్లో ఉన్న 10 ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సిందే. అసలు దేన్ని యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఏ ప్రాబ్లం మనకి ఎగ్జామ్కి ఇస్తారనేది అసలు గెస్ చేయలేం. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫార్ములాస్ ఈ పక్కన ఇలా రాసుకోండి. ఇంటి నాకు ఇలా రాయొద్దు కింద. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఈ పక్కన వచ్చేలా రాసుకోండి. ఓకేనా అండి? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.